Hi friends, welcome to Shiva tutorial channel. లాస్ట్ వీడియో క్లాస్ 4 లో కంప్యూటర్ ని ఎలా ఆన్ చేయాలి, ఎలా షట్ డౌన్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 5 వీడియోలో డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ కోసం మరియు డెస్క్టాప్ మీద ఉండే టాస్క్ బార్ కోసం, అంతేకాకుండా టాస్క్ బార్ లో ఉండే బటన్స్ కోసం క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈస్ డెస్క్టాప్? ముందుగా డెస్క్టాప్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కంప్యూటర్ ను ఆన్ చేసిన వెంటనే కనిపించే మొదటి స్క్రీన్ ను డెస్క్టాప్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్క్రీన్ అంతటినీ కూడా డెస్క్టాప్ అంటారు. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డెస్క్టాప్. ఇది డెస్క్టాప్ కంప్యూటర్స్ లో, ల్యాప్టాప్స్ లో విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్స్ ను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇందులో విండోస్ 7, విండోస్ 10 ఈ రెండు కూడా ఓల్డ్ వెర్షన్స్ కాబట్టి ఇప్పుడు కొత్తగా వస్తున్న డెస్క్టాప్ కంప్యూటర్స్ లో అండ్ ల్యాప్టాప్స్ లో కూడా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో మాత్రమే వస్తున్నాయి. సో నేను మీకు ఈ కంప్యూటర్ బేసిక్ ఆపరేషన్స్ అన్ని కూడా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లోనే చూపిస్తాను. సో ముందుగా విండోస్ 11 డెస్క్టాప్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు డెస్క్టాప్ మీద లెఫ్ట్ సైడ్ లో దిస్ పీసీ, రీసైకిల్ బిన్ అని కనిపిస్తున్న వీటిని ఐకాన్స్ అంటారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, గూగుల్ క్రోమ్ అని కనిపిస్తున్న వీటిని షార్ట్ కట్ ఐకాన్స్ అంటారు. ఈ డెస్క్టాప్ కి డౌన్ లో కనిపిస్తున్న ఈ బార్ అంతటిని కూడా టాస్క్ బార్ అంటారు. ఇప్పుడు టాస్క్ బార్ లో ఉన్న వీటన్నింటి కోసం తెలుసుకుందాం. టాస్క్ బార్ లో స్టార్టింగ్ లో కనిపిస్తున్న దీన్ని విడ్జెట్స్ అంటారు. దీనిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో కరెంట్ వెదర్ కండిషన్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది. అంతేకాకుండా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇందులో చూపిస్తాయి. అంటే న్యూస్, క్రికెట్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ విడ్జెట్స్ ఈ విధంగా యూజ్ అవుతుంది. దీన్ని స్టార్ట్ బటన్ అంటారు. దీనిపై క్లిక్ చేస్తే స్టార్ట్ మెన్యూ ఓపెన్ అవుతుంది. టాప్ లో ఆల్ పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయ్యి ఉన్న ఆల్ యాప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేసి అప్లికేషన్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ పిన్డ్ అని కనిపిస్తుంది. ఇందులో ఉన్న యాప్స్ అన్నింటినీ కూడా పిన్డ్ యాప్స్ అంటారు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పిన్ చేసుకుని క్విక్ గా ఓపెన్ చేసుకోవచ్చు. రికమెండెడ్ అని కనిపిస్తుంది. ఇందులో మనం రీసెంట్ గా ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న ఫైల్స్ మరియు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నుండే వాటిపై క్లిక్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు. శివ అని కనిపిస్తుంది. దీన్ని యూజర్ అకౌంట్ అంటారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ కంప్యూటర్ లో ఉన్న డేటాను సెక్యూర్డ్ గా ఉంచడానికి ఈ యూజర్ అకౌంట్ యూజ్ అవుతుంది. అంతేకాకుండా డెస్క్టాప్ వాల్ పేపర్స్ ను, స్క్రీన్ సేవర్స్ ను ఇవన్నీ కూడా కస్టమైజేషన్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ యూజర్ అకౌంట్ మెయిన్ గా మీకు తెలియకుండా మీ కంప్యూటర్ ని ఎవరో కూడా యూజ్ చేయకుండా ఉండేందుకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ యూజర్ అకౌంట్ కి ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే గానీ కంప్యూటర్ ఆన్ కాదు. సో ఈ విధంగా యూజర్ అకౌంట్ యూజ్ అవుతుంది. ఈ యూజర్ అకౌంట్ వల్ల ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే వీడియోస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే యూజర్ అకౌంట్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇది తెలుసుకోండి. స్టార్ట్ బటన్ పై క్లిక్ చేస్తే డౌన్ లో రైట్ కార్నర్ లో పవర్ ఐకాన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇందులో లాక్, స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. లాక్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ స్క్రీన్ లాక్ అవుతుంది. స్లీప్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. షట్ డౌన్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ షట్ డౌన్ అవుతుంది. రీస్టార్ట్ పై క్లిక్ చేస్తే కంప్యూటర్ రీస్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఈ పవర్ ఐకాన్ లో ఉన్న ఈ 4 ఆప్షన్స్ కూడా యూజ్ అవుతాయి. స్టార్ట్ బటన్ పై రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ మెన్యూ ఓపెన్ అవుతుంది. ఇందులో ఇంపార్టెంట్ టూల్స్ అండ్ సెట్టింగ్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా స్టార్ట్ బటన్ పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ నుండే వాటన్నింటినీ కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇక్కడతో స్టార్ట్ బటన్ లో ఏం ఉంటాయి అనేది తెలుసుకున్నాం.
ఈ స్టార్ట్ బటన్ లో ఉండే ప్రతి ఆప్షన్ కూడా ఎలా యూజ్ చేయాలి అనేది క్లాస్ 8 వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో స్టార్ట్ బటన్ కోసం మాత్రమే పరిచయం చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ బటన్ కోసం తెలుసుకుందాం. దీన్ని సెర్చ్ బార్ అంటారు, సెర్చ్ బాక్స్, సెర్చ్ బటన్ అని కూడా అంటారు. ఈ సెర్చ్ బార్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మీ కంప్యూటర్ లో ఉండే ఫైల్స్ గానీ, అప్లికేషన్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, వెబ్సైట్ లో ఉండే ఏదైనా ఒక టాపిక్ ను గానీ క్విక్ గా సెర్చ్ చేయడానికి ఈ సెర్చ్ బార్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి నేను కంప్యూటర్ లో సెట్టింగ్స్ యాప్ ను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో సెర్చ్ బార్ లో క్లిక్ చేసి సెట్టింగ్స్ అని టైప్ చేశాను. సెట్టింగ్స్ యాప్ షో అయింది. దానిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ యాప్ ఓపెన్ అయింది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే సెట్టింగ్స్ గానీ, కంట్రోల్ ప్యానల్ ను గానీ, యాప్స్ గానీ వాటి యొక్క నేమ్స్ టైప్ చేసి క్విక్ గా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెర్చ్ బార్ యూజ్ అవుతుంది. టాస్క్ వ్యూ, దీన్ని టాస్క్ వ్యూ బటన్ అంటారు. మనం కంప్యూటర్ లో ఓపెన్ చేసి వర్క్ చేస్తున్న అప్లికేషన్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ, ఫోల్డర్స్ గానీ, ఇంటర్నెట్ బ్రౌజర్ గానీ, ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ అన్నింటినీ కూడా ఒకే చోట చూపిస్తుంది. మనం ఏ ప్రోగ్రామ్ లోకి స్విచ్ అవ్వాలి అనుకుంటే ఆ ప్రోగ్రామ్ పై క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఆ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతాము. ఈ విధంగా టాస్క్ వ్యూ యూజ్ అవుతుంది. దీన్ని ఫైల్ ఎక్స్ప్లోరర్ బటన్ అంటారు. దీనిపై క్లిక్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఈ విధంగా ఓపెన్ అయి కనిపిస్తుంది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే కంప్యూటర్ లో స్టోర్ చేయబడిన డాక్యుమెంట్స్ గానీ, ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ ఇలా కంప్యూటర్ లో ఉండే డేటా అంతటినీ కూడా యాక్సెస్ చేయడానికి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ అవుతుంది. ఇది మీ కంప్యూటర్ లో ఉన్న అన్ని డిస్క్ డ్రైవ్స్ ను, ఫోల్డర్స్ ను, సబ్ ఫోల్డర్స్ ను చూపించే డెస్క్టాప్ ఫైల్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఇది. మీ కంప్యూటర్ లో ఉన్న డాక్యుమెంట్స్ ను, ఫైల్స్ ను వెతకడానికి మరియు కాపీ చేయడానికి, డిలీట్ చేయడానికి ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ యూజ్ అవుతుంది. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ కోసం సెపరేట్ గా క్లాస్ 9 వీడియో చేశాను. ఆ వీడియోలో ఫైల్ ఎక్స్ప్లోరర్ కోసం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ కి లెఫ్ట్ సైడ్ డౌన్ లో దిస్ పీసీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి, దిస్ పీసీ ఓపెన్ అవుతుంది. డెస్క్టాప్ మీద కూడా దిస్ పీసీ ఐకాన్ ఉంటుంది. దానిపై డబుల్ క్లిక్ చేసినా కూడా దిస్ పీసీ ఓపెన్ అవుతుంది. ఈ దిస్ పీసీ ఓపెన్ అయిన తర్వాత ఇందులో డివైజెస్ అండ్ డ్రైవ్స్ అని కనిపిస్తుంది. ఇందులో మన కంప్యూటర్ కి కనెక్ట్ చేయబడిన స్టోరేజ్ డ్రైవ్స్ కి సంబంధించిన లోకల్ డిస్క్ డ్రైవ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఈ లోకల్ డిస్క్ డ్రైవ్స్ ని ఓపెన్ చేస్తే హార్డ్ డిస్క్ డ్రైవ్ లో స్టోర్ చేసిన డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసిన, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో కనెక్ట్ చేసిన, డివిడి డ్రైవ్ కనెక్ట్ చేసినా కూడా వాటి యొక్క డ్రైవ్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి. సో వీటన్నింటినీ ఓపెన్ చేసి డేటా యాక్సెస్ చేయాలి అంటే ఈ దిస్ పీసీని ఓపెన్ చేయాలి. కాపీ చేయాలనుకున్నా, డిలీట్ చేయాలనుకున్నా ఈ దిస్ పీసీను ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. సో ఈ దిస్ పీసీ కోసం సెపరేట్ గా క్లాస్ 11 వీడియో చేశాను. ఆ వీడియోలో దిస్ పీసీ కోసం పూర్తిగా ఉంటుంది. సో క్లాస్ 11 వీడియోలో దిస్ పీసీ కోసం పూర్తిగా తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ బటన్ కోసం తెలుసుకుందాం. వీటిని పిన్ యాప్స్ అంటారు. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే యాప్స్ ను ఇక్కడ టాస్క్ బార్ లో పిన్ చేసుకుంటే మీరు ఆ అప్లికేషన్ ను ఓపెన్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఆ పిన్ చేసుకున్న యాప్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీన్ని క్విక్ యాక్సెస్ అంటారు. ఈ విధంగా పిన్ యాప్స్ యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి నేను నోట్ ప్యాడ్ అప్లికేషన్ ను టాస్క్ బార్ లో పిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ టాస్క్ బార్ లో నోట్ ప్యాడ్ అప్లికేషన్ లేదు. సో ఇప్పుడు స్టార్ట్ బటన్ పై క్లిక్ చేశాను, ఆల్ పై క్లిక్ చేశాను. ఇందులో నోట్ ప్యాడ్ పై రైట్ క్లిక్ చేశాను. ఇందులో మోర్ పై క్లిక్ చేశాను. పిన్ టు టాస్క్ బార్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ అప్లికేషన్ టాస్క్ బార్ లో పిన్ అయింది. దీనిపై క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. ఈ విధంగా యాప్స్ ను టాస్క్ బార్ లో పిన్ చేసుకోవచ్చు. దీన్ని నోటిఫికేషన్ ఏరియా అంటారు. ఈ నోటిఫికేషన్ ఏరియాలో అప్ యారో ఐకాన్ ఉంటుంది, ఇంటర్నెట్ ఐకాన్ ఉంటుంది, వాల్యూమ్ ఐకాన్ ఉంటుంది, డేట్ అండ్ టైం ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటి కోసం తెలుసుకుందాం.
ఇంటర్నెట్ ఐకాన్ పై క్లిక్ చేసి కంప్యూటర్ కి వైఫై ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్ లో ప్లే చేసిన ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వాటి యొక్క వాల్యూమ్ ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కంప్యూటర్ ని ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టుకోవచ్చు. నైట్ లైట్ మోడ్ లో కూడా కంప్యూటర్ ని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేసి డైరెక్ట్ గా సెట్టింగ్స్ లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కరెంట్ డేట్ అండ్ టైం కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే సిస్టమ్ నోటిఫికేషన్స్ చూపిస్తుంది. విండోస్ అప్డేట్స్ ను, సాఫ్ట్వేర్స్ కి సంబంధించిన అన్ని అప్డేట్స్ ను కూడా ఇక్కడ చూపిస్తుంది. అంతేకాకుండా డౌన్ లో హ్యాండీ క్యాలెండర్ కూడా ఉంటుంది. అప్ యారో ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే హ్యాండీ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు మీ కంప్యూటర్ లో డేట్ అండ్ టైం చేంజ్ చేయాలి అనుకుంటే ఈ డేట్ అండ్ టైం పై రైట్ క్లిక్ చేస్తే అడ్జస్ట్ డేట్ అండ్ టైం అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు డేట్ అండ్ టైం చేంజ్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ బార్ కి చివర్లో షో డెస్క్టాప్ బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ఓపెన్ చేసిన విండోస్ అన్ని కూడా మినిమైజ్ అయ్యి డెస్క్టాప్ కనిపిస్తుంది. సో మీరు ఒక్క క్లిక్ తో డెస్క్టాప్ ని చూడవచ్చు. ఒకే ఒక్క క్లిక్ తో ఓపెన్ లో ఉన్న విండోస్ అన్నింటినీ కూడా మినిమైజ్ చేయవచ్చు. ఈ షో డెస్క్టాప్ బటన్ ఈ విధంగా యూజ్ అవుతుంది. దీన్ని అప్ యారో ఐకాన్ అంటారు. కొన్ని ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ యొక్క ఐకాన్స్ ఇందులో కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయవచ్చు. అంతేకాకుండా కంప్యూటర్ కి కనెక్ట్ చేసిన హార్డ్వేర్ డివైజ్లను, పెన్ డ్రైవ్స్ ను ఇక్కడ చూపిస్తుంది. పెన్ డ్రైవ్స్ ను సేఫ్ గా రిమూవ్ చేయాలి అనుకుంటే అప్ యారో ఐకాన్ పై క్లిక్ చేసి పెన్ డ్రైవ్ పై క్లిక్ చేసి పెన్ డ్రైవ్ పై క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇక్కడతో డెస్క్టాప్ కోసం, డెస్క్టాప్ మీద ఉండే ఐకాన్స్ కోసం, డెస్క్టాప్ మీద ఉండే టాస్క్ బార్ కోసం, టాస్క్ బార్ లో ఉండే బటన్స్ కోసం తెలుసుకున్నాం. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 5 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 6 లో కంప్యూటర్ మౌస్ ని ఎలా యూజ్ చేయాలనే టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.